ఓకే. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గిట్. ఓకే. సో గిట్‌ని మనం ఏమంటామంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. ఓకే. ఆన్ విచ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ హావ్ యూ వర్క్డ్ అంటే ఐ వర్క్డ్ ఆన్ గిట్ అని మాత్రం మీరు చెప్పొచ్చు. మనకి గిట్ కాకుండా ఇంకా వేరే ఏముంటాయంటే సివిఎస్ అని ఉంటుంది. తర్వాత సబ్వర్షన్ అని ఉంటుంది. ఓకే. తర్వాత మర్క్యూరీ అని ఉంటుంది. ఓకే. ఇవన్నిటికంటే ఎక్కువ గిట్ ఆల్మోస్ట్ ఆల్ 95% ఆర్గనైజేషన్స్ అందరూ కూడా గిట్ యూజ్ చేస్తారు. ఇంకొకటి కూడా ఉంటుంది టీఎఫ్ఎస్ అని చెప్పేసి. కానీ అదంతా పెద్ద యూజ్ ఏం కాదు. చాలా మేబీ ఒక 10-20 కంపెనీస్ వరకేమో యూజ్ చేస్తుంటారేమో. కానీ మాక్సిమం అందరూ కూడా గిటే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీస్ నేర్చుకుంటున్నామో ఇవంతా కూడా రియల్ టైమ్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆర్గనైజేషన్‌లో రన్ అయితుంది నేర్చుకుంటాం. మనం ఏది అవుట్‌డేటెడ్ నేర్చుకోము. ఓకే. సో గిట్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం? అసలు గిట్ ఎవరికి? ఇదంతా చూసుకుందాము. సో గిట్ ఎక్కువ వచ్చేసి మనకి డెవలపర్ సైడ్ నుంచి ఎక్కువ వాడతారు. ఇప్పుడు నేను డెవలపర్ అనుకో బ్రో, నేను కోడ్ రాస్తాను. కోడ్ రాసి ఒక దగ్గర సేవ్ చేసుకోవాలా నా కోడ్‌ని. సో దానికి కోసం నేను గిట్ యూజ్ చేస్తాను. ఓకే. సో మనకి 2 కైండ్ ఆఫ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. ఒకటొచ్చేసి సెంట్రల్ రిపోజిటరీ అండ్ అదర్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఆ రోజు శ్రవణ్ నీకు చెప్పినట్టున్నాను. సో ఇక్కడ చూడండి సెంట్రల్ కి డిస్ట్రిబ్యూటెడ్ కి రెండిటికి డిఫరెన్స్ ఏంది అండ్ గిట్ దేంట్లో వస్తుంది. సో గిట్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలోకి వస్తుంది. ఓకే. ఇప్పుడు సెంట్రల్ రిపోజిటరీ అనుకోండి, చూడండి సిస్టమ్ ఏ సిస్టమ్ బి అని ఇచ్చినారు. అంటే మనం అనుకుందాం ఈ డెవలపర్ బి అని కూడా మీరు అనుకోవచ్చు. ఓకే. ఇది నేను, ఇది వంశీ అనుకుందాం. ఓకే. ఇది ఇద్దరం కోడ్ రాస్తున్నాం. కోడ్ రాసి ఏం చేస్తాము మేము ఇక్కడ మన సర్వర్ రిపోజిటరీకి పుష్ చేస్తాం. ఓకే. మా దగ్గర ఎలాంటి కాపీ ఉండదు. మేము రాసిన ప్రతి ఒక్క కోడ్ కూడా ఇక్కడే పుష్ అవుతుంది. ఇక్కడ సర్వర్ రిపోజిటరీకి పుష్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమైనా క్రాష్ అయినా లేదంటే సమ్ బ్యాడ్ థింగ్ హ్యాపెన్స్, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏమవుతుందంటే మళ్ళీ డెవలపర్స్ అందరూ కూడా కోడ్ ఫస్ట్ నుంచి రాయాల్సి వస్తుంది. అదే మీకు డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ సిస్టమ్ బి ఉంది కదా, ఇది మన ల్యాప్టాప్స్ అనుకుందాం. ఈ సర్వర్ రిపోజిటరీ ఏదైతే ఉందో ఈ సర్వర్ రిపోజిటరీ ఇస్ నథింగ్ బట్ యువర్ గిట్. ఓకే. మీరు గిట్ ఇది. ఓకే. సర్వర్ రిపోజిటరీ ఇక్కడికి మనము కమిట్ చేస్తాము. కమిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కమిట్ ప్లేస్ అని ఉన్నది, రీప్లేస్. ఇక్కడ నేను కోడ్ రాసి నేను కమిట్ చేస్తాను. కమిట్ చేసిన తర్వాత ఏంది, నేను నా సెంట్రల్ రిపోజిటరీకి పుష్ చేయాలి. అంటే నా సర్వర్ రిపోజిటరీకి పుష్ చేయాలి. అంటే ఇది నా గిట్ హబ్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ మనం గిట్ హబ్ అకౌంట్ యూస్ చేసుకోవచ్చు, గిట్ ల్యాబ్ యూస్ చేసుకోవచ్చు, బిగ్ బకెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. ఐడెంటికలీ 3 సేమే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. సో ఇక్కడ దాకా నేను కమిట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి నేను నా కోడ్ని పుష్ చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ పుష్ చేస్తాను. ఇక్కడ చూడండి 2 టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి పుల్ అండ్ ఇంకోటి పుష్. పుష్ అంటే ఏంది, నేను రాసిన కోడ్ని నా సర్వర్ రిపోజిటరీకి పుష్ చేస్తున్నాను కాబట్టి అది పుష్. అది పుల్ అంటే ఏంది, ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ని ఇప్పుడు నేను డెవలపర్ ఏ ఇక్కడ పుష్ చేసినాడు, డెవలపర్ బి డెవలపర్ బి ఏం చేస్తాడు, వాడు కూడా కోడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కోడ్ పుష్ అవ్వదు. ఫస్ట్ ఏం చేయాలి అంటే వాడు ఏ చేసిన చేంజెస్ అన్నిటిని కూడా ఫస్ట్ బి పుల్ చేసుకోవాలా. పుల్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ పుష్ చేయగలుగుతాడు. ఓకే. సో ప్రతిసారి గెట్ పుల్ గెట్ పుష్ ఈ 2 టర్మినాలజీస్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అండ్ ఇక్కడ సమ్ బ్యాడ్ హ్యాపెన్స్ కూడా. మన దగ్గర ఏంటంటే ఒక సర్వర్ రిపోజిటరీ ఏదైతే మనం గిట్లో యూజ్ చేస్తామో ఆ రిపోజిటరీలో మనకి సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉందంటే ప్లీజ్ అడగండి. శ్రవణ్, వంశీ. ఆ? చెప్పు. ఇది ఇప్పుడు సెంట్రలైజ్ అంటే ఇప్పుడు ఓన్లీ ఫర్ అంటే ఇప్పుడు దీంట్లో స్టోరేజ్ అయితే ఏం అవ్వదు కదా సెంట్రలైజ్ దాంట్లో. స్టోరేజ్ అంటే ఇప్పుడు సెంట్రలైజ్ ఉంది కదా. అవును. సెంట్రలైజ్ ఇప్పుడు కాపీ అనేది దీంట్లో సేవ్ అవ్వదు. డిస్ట్రిబ్యూటెడ్ దాంట్లో కాపీ సేవ్ అయ్యి ఇంకొకటి అవును. డూప్లికేట్. ఇక్కడ ఎలాంటిది ఉండదు. ఓకేనా. మీరు డైరెక్ట్గా కోడ్ రాస్తారు, కోడ్ పుష్ చేస్తారు అంతే. మీ దగ్గర ఎలాంటి కాపీ ఉండదు. అదే డిస్ట్రిబ్యూటెడ్లో ఏంటంటే ఇక్కడ సర్వర్ రిపోజిటరీ అని ఇక్కడ రాస్తున్న చూడండి, ఇది వచ్చేసి మీకు యా. గిట్ ఉంటుంది. ఓకే. కోడ్ రాసిన ప్రతిదీ కూడా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అందుకే రాస్తున్నది కమిట్ రీప్లేస్. ఇక్కడ చూసుకుంటే
కమిట్ రీప్లేస్. మీరు ఏదైతే కమిట్ చేస్తున్నారో ఆ కమిట్ అంతా కూడా మీరు సర్వర్ రిపాజిటరీలో కమిట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీరు మీరు పుష్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈ సర్వర్ రిపాజిటరీ నుంచి ఇక్కడ ఈ సర్వర్ రిపాజిటరీకి పుష్ చేస్తారు. అంటే ఇది గిట్ హబ్ అనుకుందాం. ఈ పర్టికులర్ దాన్ని మనం గిట్ హబ్ అనుకుందాం. ఓకేనా? ఓకే అన్న. వంశీ, బ్రో మీరు ఏ క్వశ్చన్స్ అడగకపోతే నేను మీకు అర్థమవుతుంది అనుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, దీని విజువల్ స్టూడియో కోడ్ అంటారు. ఓకే, సో దీన్ని మాక్సిమం 70 to 80% ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ విజువల్ స్టూడియో కోడే యూజ్ చేస్తారు. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, సో మీరు దీంట్లో ఎలాంటి కోడ్ అని రాయొచ్చు. డెవలపర్స్ అంతా కూడా ఇదే యూజ్ చేస్తుంటారు. ఇక్కడే మనకి టర్మినల్ ఉంటుంది, మనం ఇక్కడ నుంచే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నా దగ్గర ఇక్కడ సేవ్ అయి ఉన్నట్టుంది, ఇక్కడ ఇన్స్టాల్ ఉన్నట్టు. ఇన్స్టాల్ లేదు. ఓకే, ఆల్రెడీ ఇది విజువల్ స్టూడియో కోడ్ బ్రో. ఓకే, సో ఇక్కడ నుంచే డెవలపర్స్ అందరు యూజ్ చేస్తుంటారు. మనం కూడా రియల్ టైంలో ఇట్లనే యూజ్ చేసుకుంటాం. మనం కూడా ఇట్లా విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్డ్ ఉంటుంది, మనం కూడా ఇట్లనే రన్ చేస్తుంటాం. ఓకే ఓకే అన్న. వంశీ, మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే ప్లీజ్ అడగండి. మీరు మైక్ మ్యూట్లో పెట్టుకొని. ఐ రిపీట్, వంశీ బ్రో మీరు మైక్ మ్యూట్లో పెట్టినారంటే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. హలో ఉన్నా ఉన్నా కాదు బ్రో, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు సినిమా థియేటర్ లో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? లేదన్నా, ఇంట్లోనే ఉన్నా. నీకేం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? నీకు అర్థమైందా? అర్థమైందన్నా నాకు. మీరు క్వశ్చన్స్ అడుగుతూనే అండి, మీకు అర్థమైందా లేదా నాకు అర్థమవుతుంది, మీకు ఎంత అర్థమైందో మీకు అర్థమవుతుంది. మీరు అట్లా మైక్ మ్యూట్ లో పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్స్ అడగకపోతే ఎండ్ ఆఫ్ ది డే లాస్ మీకే అండి, నాకేం లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఇమేజ్ లో మాట్లాడుకున్నట్టుగా మనకి గిట్ యూజ్ చేసేటప్పుడు ఈథర్నెట్ అవసరం ఉండదు. ఓకే, మీరు ఇక్కడ కోడ్ రాసి మీరు కమిట్ అంటే మనకి కమాండ్స్ ఉంటుంది, ఆ కమాండ్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కమిట్ చేసే వరకు మీకు ఎలాంటి ఇంటర్నెట్ అవసరం ఉండదు. ఎప్పుడైతే మీరు ఇక్కడ కోడ్ నుంచి ఇక్కడ పుష్ చేస్తారో ఈ సర్వర్ రిపాజిటరీకి అంటే ఈ గిట్హబ్ లోకి, మీకు అప్పుడే ఈథర్నెట్ అవసరం ఉంటుంది. ఓకేనా? ఓకే అన్న. ఓకే, సో మనకి కమాండ్స్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ కమాండ్ వచ్చేసి గిట్ ఇనిట్. సో గిట్ ఇనిట్ వచ్చేసి ఒక లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ టైమే యూజ్ చేస్తాము, రెగ్యులర్గా కాదు. మీరు ఫస్ట్ టైం ఒక రిపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నప్పుడు, ఒక రిపాజిటరీని యాడ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక లోకల్ రిపాజిటరీ ఒకటి ఇనిషియలైజ్ అవుతుంది. అక్కడే మనకి ఏమొస్తుందంటే .git అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, తర్వాత URL, అది తర్వాత ఇప్పుడు చూద్దాం, మనం లైవ్ లో అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ గిట్ క్లోన్. ఓకే, ఈ 3 కమాండ్స్ మనం ఎట్లా యూజ్ చేస్తామో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వర్షన్ చెక్ చేసుకోవడానికి గిట్ స్పేస్ --- వర్షన్ అని ఇవ్వండి. ఇక్కడ మీకు వర్షన్ వచ్చేస్తుంది. తర్వాత ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం, dir స్పేస్ ఏం పెడదాం, 12 PM అని పెడదాం. సో మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. బ్లూ కలర్ లో కనిపించేవన్నీ కూడా మనకి డైరెక్టరీస్, గుర్తు పెట్టుకోండి. చేంజ్ డైరెక్టరీ టు 12 PM క్లియర్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ కమాండ్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ గిట్ ఇట్ అని ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్స్టలైజ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ /root/12pm/.git అంటే ఇది పాత్ అన్నమాట.
ఇక్కడ మీరు పీడబ్ల్యూడి ఇచ్చినారు అనుకోండి, ఇక్కడ చూడండి /root/12pm అన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ గిట్ ఎక్కడ ఇన్స్టలైజ్ అవుతుంది, /root/12pm. ఇది .git ఫైల్లో ఇన్స్టలైజ్ అయిపోయింది. ఓకే ఓకే సో దీనికి ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక రెపో క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇది మన గిటబ్ అకౌంట్. ఓకే, మనం ఇట్లా గిటబ్ అకౌంట్ తర్వాత బిగ్ బకెట్ తర్వాత గిట్ ల్యాబ్ అని ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం గిటబ్ నేర్చుకుంటున్నాము, తర్వాత మనం గిట్ ల్యాబ్ బిగ్ బకెట్ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే ఓకే సో మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ అని ఇవ్వచ్చు, లేదంటే రిపాజిటరీ దగ్గర కూడా మీరు న్యూ అని ఇవ్వచ్చు. ఇది మీరు రియల్ టైంలో ఇవన్నీ ఏం యూజ్ చేయరు బ్రో, ఇది ఇక్కడ మీ ప్రాక్టీస్ పర్పస్ కి మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి నేను జస్ట్ 12 అని పెడతాను. ఇక్కడ యాడర్ రీడ్మీ ఫైల్ కంపల్సరీగా ఇవ్వండి, ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ. ఓకే, ఇప్పుడు మీకు ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఏది బ్రో? ఇప్పుడు ఇందాక రీడ్మీ ఫైల్ అని ఉండే కదా, అది అంటే లైక్ కంపల్సరీ ఇవ్వాలి బ్రో, రీడ్మీ ఫైల్ ఇవ్వాలి. అంటే లైక్ ఏమైనా స్టోరేజ్ అన్నట్టు మీరు రీడ్మీ ఫైల్లో మీరు ఏమైనా డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ మీరు అన్నా. రాసుకోవచ్చు అన్నా. ఫైల్లో. చెప్పు అన్నా అన్నా ఈ ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ ఎక్కడ చేస్తున్నా నేను? ఇది గిటబ్ అంటారు బ్రదర్. ఇది మీరు సైన్ అప్ అవ్వాలి. మీరు ఫోన్లో లాగిన్ అయ్యి లేట్గా లాగిన్ అవుతే మీకు అర్థం కాదు. మీరు ల్యాప్టాప్లో కరెక్ట్ .12:30కి లాగిన్ అవ్వాలి. మీరు స్క్రీన్ షేర్ చేస్తే మీకు చెప్తాము. మీరు ఫోన్లో లాగిన్ అయ్యారు కదా, ఓకే, మీరు రూమ్కి వస్తే మీరు రూమ్లో ఒకసారి చేపిస్తాను. ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలా? ఇన్స్టాల్ కాదు బ్రదర్, దీన్ని సైన్ అప్ అని చెప్పిన. ఓకే, గిట్ హబ్ అని కొడితే మీకు వస్తుంది, దాన్ని మీరు సైన్ అప్ చేసుకోవాలి. చూడండి, మీరు google.com క్లిక్ చేయాలి. google.com క్లిక్ చేసినాక గిట్ హబ్ అని చెప్పేసి ఇట్లా పద్ధతిగా టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేదాన్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది బ్రదర్ మీకు. ఓకే, ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉందిగా, ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసి మీరు సైన్ అప్ అవ్వాలి. ఓకే, అది మీరు మీ జీమెయిల్ అడ్రస్ ఒకటి ఉంటే మీరు జీమెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే దాని ముందు నేను మన టెర్మినల్కి మన గిటబ్ అకౌంట్కి ఒక కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్ మనం ఎట్లా ఇస్తాము అంటే మనం యూజింగ్ SSH కీ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, కనెక్ట్ చేస్తాం. దేని కనెక్ట్ చేస్తాం? మనము మన టెర్మినల్ టు గిటబ్ అకౌంట్. ఓకే, మన టెర్మినల్ టు మన గిటబ్ అకౌంట్కి మనము కనెక్ట్ చేస్తాం. సో దానికి మనం ఏం చేస్తామంటే ఒక ప్రైవేట్ కీ పబ్లిక్ కీ ఇక్కడ SSH-keygen అని చెప్పి టైప్ చేస్తాను. ఎంటర్. ఓకే, జస్ట్ ఎంటర్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. ఈ పర్టికులర్ కీ ఎక్కడ ఉంటుందంటే .ssh అనే ఫోల్డర్లో ఉంటుంది, అంటే డైరెక్టరీలో ఉంటుంది. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు .ssh అని ఇచ్చి క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుందండి. మీరు జస్ట్ ls అని ఇస్తే మీకు ఇక్కడ 2 ఫైల్స్ చూపిస్తుంది. సో మనకి ఏం కావాలి, మనకు దీంట్లో ఉన్న కీ, మనకి సెకండ్ దాంట్లో ఉన్న కీ మనము ఇచ్చేసుకోవాలి. కాపీ చేసుకోండి, ఇక్కడ క్యాట్ అని టైప్ చేయండి. క్యాట్ అంటే ఏంటంటే మీకు అవుట్పుట్ చూపిస్తుంది. జస్ట్ ఎంటర్ చేయండి, ఇట్లా మనకి కీ వచ్చింది. ఈ కీని ఏం చేయాలంటే ఇట్లా కాపీ చేసుకోవాలి. కాపీ తర్వాత ఇక్కడ మన గిటబ్ అకౌంట్కి వెళ్ళండి. ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కింద సెట్టింగ్స్ అని వస్తుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. SSH అండ్ GPG కీ మీద క్లిక్ చేయండి, న్యూ SSH కీ, అండ్ ఇక్కడ కీ పేస్ట్ చేసేయండి. ఇక్కడ టైటిల్లో రాయండి CentOS 7 కీ అని. జస్ట్ మీ ఐడియా కోసం మీరు ఇక్కడ ఏమైనా పేరు రాసుకోవచ్చు. CentOS 7 కీ అని వచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ అడిగినప్పుడు పాస్వర్డ్ ఇచ్చేసి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీరు ఏ రిపాజిటరీకి వెళ్ళారో చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇది. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి,
ఇక్కడ మనము ఒక 3 రాసినాం గెట్ ఇన్ ఇట్. సో ఇది అయిపోయింది, ఫస్ట్ వన్ మనము కంప్లీట్ చేసాం. ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంది, ఈ 2 రావాలి. సో ఈ రెండిటి దానికి మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి HTTPS అంటుంది, SSH అంటుంది, గెట్ హబ్ CLI అంటుంది. ఓకే, సో మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఈ SSH ని యూజ్ చేస్తాం. ఈ SSH ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన టెర్మినల్ నుంచి మన గిటబ్ అకౌంట్ కి మనం ఎట్లా కనెక్ట్ అయ్యాము, యూజింగ్ SSH కీ కాబట్టి అందుకే మనం ఇక్కడ SSH తీసుకుంటున్నాం. ఓకే, జస్ట్ ఇక్కడ URL ని కాపీ చేయండి, మీ టెర్మినల్కి వెళ్ళండి. ఓకే, జస్ట్ మళ్ళీ రూట్లోకి వచ్చేసేయండి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కీ ఎక్కడ జనరేట్ చేయాలి, రూట్లోనే జనరేట్ చేయాలి. అంటే మీకు ఏ పాత్లో ఉండదు. అంటే మీరు KWD ఇచ్చినప్పుడు జస్ట్ స్లాష్ రూట్లోనే ఉండాలి. ఓకేనా, మీరు చాలా జాగ్రత్త ఉంటారండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏ డైరెక్టరీలో ఉంటే అక్కడే కీ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటే దాన్ని అక్కడే చేస్తున్నారు. అది చాలా తప్పు, మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం 12 PM డైరెక్టరీ 12 PM ls. ఓకే, సో ఆల్రెడీ గిట్ ఇనిట్ అనే కమాండ్ ఇచ్చేసినాం. సో నెక్స్ట్ కమాండ్ ఏంది, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ గిట్ క్లోన్ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇది అడుగుతుంది డూ యూ వాంట్ టు ఆథరైజ్ కనెక్టింగ్ దిస్ మషిన్ అంటుంది. ఓకే, నేను ఎస్ కనెక్ట్ చేయండి అంటున్నాను ఆ కీ ద్వారా కాబట్టి. ఇక్కడ చూడండి పర్మనెంట్లీ యాడెడ్ గిటబ్. ఓకే, ఇక్కడ LS అని ఇష్టంగా చూడండి, ఇక్కడ నాకు 12 అని చూపిస్తుంది, ఎందుకంటే నాకు ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన కదా. ఇక్కడ చూడండి రీడ్మీ ఫైల్ ఒకటే ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే చేంజ్ డైరెక్టరీ టు 12 అని ఇస్తాను. ఇక్కడ LS అని ఇవ్వగానే ఇక్కడ రీడ్మీ ఫైల్ వచ్చేసింది. ఓకే, ఈ 3 స్టెప్స్ మటుకు మీరు ఓన్లీ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడే చేయాలి. ఓకే, ఇది ప్రతిసారి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రతిసారి చేసినప్పుడు ప్రతిసారి ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ఇస్తున్నారు, కానీ అలా చేయకూడదండి, ఒకటేసారి ఇవ్వాలి. ఓకే, అయిపోయింది, ఈ 3 స్టెప్స్ అయిపోయింది. తర్వాత మనకు ఫస్ట్ స్టెప్ ఏముంటుంది, ఓకే ఓకే మనం ఏదైనా ఒక ఫైల్ ని తీసుకుందాం. ఓకే, ఒక ఫైల్ ఎడిట్ చేసినాం మనం. ఆ ఫైల్ ఎడిట్ చేసిన తర్వాత ఫస్ట్ కమాండ్ ఏంటంటే గిట్ యాడ్ అని ఇస్తాం, గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తాం. అట్లా కాకుండా మీకు ఒక 4 ఫైల్స్ ఉన్నాయనుకుందాం, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఒక 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 ఫైల్స్ లో మీకు ఫైల్ 3 మాత్రమే యాడ్ చేయాలి, మిగతా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఏమి ఇస్తారంటే గిట్ యాడ్ ఓన్లీ ఫైల్ నేమ్ ఇస్తారు. ఫైల్ నేమ్ ఏంది, ఫైల్ 3 కాబట్టి ఫైల్ 3 అని ఇస్తారు. ఓకే, మీరు ఒకవేళ ఈ అన్ని ఫైల్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నారు ఒకటేసారి అంటే మీరు గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తారు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు లైనక్స్ లో ఇప్పుడు టచ్ యాడ్ చేయడానికి టచ్ ఫైల్ 3 అని యాడ్ చేసేస్తే సరిపోతుంది కదా అన్న, సేమ్ అట్లనే ఇప్పుడు ఇక్కడ గిట్ యాడ్ అని యూస్ చేసి ఫైల్ 3 అని యాడ్ చేయాలి. ఇది జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది బ్రో. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఏముంటుందంటే గిట్ కమిట్ అని ఉంటుంది, గిట్ కమిట్ స్పేస్ -m అండ్ కమిట్ మెసేజ్. ఓకే, ఈ కమిట్ మెసేజ్ లో మనం ఏం రాస్తాము, మనం ఏదైతే ఫైల్లో మనం వర్క్ చేస్తాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లైన్ రాస్తాను అనుకోండి, యాడెడ్ 1 లైన్ అని రాస్తాను. ఓకే, మీరు ఏం రాసినారో మీరు ఐడియా తోటే మీరు రాయండి అక్కడ. ఇంతవరకు గిట్ కి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం ఉండదు. ఇక్కడ చూడండి కమిట్, ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి సర్వర్ రిపాజిటరీ ఇంతవరకు ఉన్నది గిట్లో. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మన కోడ్ ఇక్కడ పుష్ అవ్వాలి అంటే మనం పుష్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం రాస్తాం, ఏం రాస్తాం అంటే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని రాస్తాం. ఓకే, మెయిన్ ఎందుకో కూడా చూపిస్తాం. ఓకే, ఈ 3-5 మంత్స్ చూద్దాం. ఇక్కడ ఒకసారి ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్దాము. ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ అని రాస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన బ్రాంచ్ నేమ్ ఏముంది, మెయిన్. సో అందుకే మనం అక్కడ మెయిన్ అని ఇస్తున్నాం. ఓకే ఓకే ఓకే,
సో మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా చూపించచ్చు. ఇది చాలా చిన్నగా ఉన్నది. మీరేమైనా కావాలంటే నేను విజువల్ స్టూడియోలో చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్లో మీరు చేసిన చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, విఐ స్పేస్ ఇక్కడ ఫైల్ 1 అని ఇద్దాం, అంటే రెయిన్బో అని రాద్దాం. ఓకే, ఒకసారి ఇట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్సర్ట్ ఐ మోడ్ ఇవ్వండి. మీకు ఏమైనా కంటెంట్ రాసుకోవాలంటే రాసుకోండి. ఇక్కడ నేను రెయిన్బో అని రాసిన కాబట్టి జస్ట్ కలర్స్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఒక 4 కలర్స్ ఇస్తాను. సో దీన్ని సేవ్ చేయాలంటే ఏంది, ఫస్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ బ్యాంగ్. ఓకే, ఇప్పుడు దాకా అయిపోయింది. ఇప్పుడు నుంచి ఫస్ట్ కమాండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు ఫైల్ ఎడిట్ చేసేసినారు, అయిపోయింది. ఫస్ట్ కమాండ్ ఏంది, గెట్ యాడ్ స్పేస్ స్టార్ట్. లేదు అనుకుంటే మీరు ఈ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు వర్క్ చేసినప్పుడు మీకు అర్థం కావట్లేదు మీరు ఏం చేయాలి అనేది. ఓకే, సో అక్కడ మీరు ఏమి ఇవ్వాలి అంటే ఫస్ట్ గెట్ స్టేటస్ అని ఇవ్వాలి. ఓకే, గెట్ స్టేటస్ అని ఇస్తే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకా యాడ్ కమాండ్స్ ఏమి ఇవ్వలేదు. గిట్ స్టేటస్ ఇందాక చెప్పారు, ఒకసారి చెప్పా మళ్ళీ ఒకసారి. అదే బ్రో, ఇప్పుడు అదే టైప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు బ్రో, మీకు నెక్స్ట్ ఏ కమాండ్ ఇవ్వాలో అర్థమైతలేదు. అప్పుడు మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేస్తే చూడండి ఏమంటుంది, ఆన్ బ్రాంచ్ మెయిన్ అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటుంది, యూజ్ గెట్ యాడ్ అంటుంది. అంటే ఇప్పుడు నేను యాడ్ చేయాలి అని చెప్తుంది. ఓకే 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 నేను ఏం చేస్తున్నాను, ఓకే యాడ్ చేయమన్నది కాబట్టి నేను యాడ్ చేసేసిన, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కమాండ్ ఏమి ఇవ్వాలో గుర్తు రావట్లేదు, నేను ఎక్కడ ఉన్నానో గుర్తు రావట్లేదు. మళ్ళీ నేను గిట్ స్టేటస్ ఇస్తాను. ఇక్కడ ఆన్ బ్రాంచ్ మెయిన్ చేంజెస్ టు బి కమిటెడ్ అంటుంది. ఓకే, ఇక్కడ రాసినాం కదా గిట్ కమిట్ -m అని చెప్పేసి, ఇది కమిట్. ఓకే, చేంజెస్ టు బి కమిటెడ్ అంటుంది. ఓకే సరే, కమిట్ అన్నది కదా, సరే కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m అండ్ కమిట్ మెసేజ్. కమిట్ మెసేజ్ ఏం పెడదాము, కలర్స్ అని ఇస్తాం. ఓకే, ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. అర్జెంటా ఏం ఫైల్ ఇక్కడ చూడండి, గెట్ స్టేటస్ అని ఇస్తే ఏమొచ్చింది, ఆన్ బ్రాంచ్ మెయిన్ యువర్ బ్రాంచ్ ఈస్ అహెడ్ ఆఫ్ ఆరిజిన్ మెయిన్ బై 1 కమిట్, యూజ్ గిట్ పుష్ అంటుంది. ఓకే, మనం ఇక్కడ రాసుకున్నాం కదా థర్డ్ కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పేసి, ఇక్కడ అదే అంటుంది, యూజ్ గిట్ పుష్ అంటుంది. ఓకే, మీకు ఎప్పుడు అర్థం కాకపోతే అప్పుడు స్టేటస్ కమాండ్ ఇవ్వచ్చు. ఓకే, పుష్ చేసే ముందు లాగ్స్ ఎట్లా చేయాలో చెక్ చేద్దాం. ఓకే, మనం లాగ్స్ ఎట్లా చెక్ చేసుకోవచ్చు గిట్లో. ఓకే, ఇక్కడ గిట్ లాగ్ అని ఇస్తాం. ఓకే, గిట్ లాగ్ అని ఇచ్చవచ్చు. గిట్ లాగ్ అని ఇస్తే మనకి ఎట్లా చూపిస్తుంది అంటే ఇట్లా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కలర్స్ అని చెప్పి కమిట్ మెసేజ్ ఇచ్చిన కదా, ఇది దాని అనమాట. అండ్ ఇక్కడ చూడండి కమిట్ దగ్గర E07751 అని చూపిస్తుంది కదా, ఇది ఒక కమిట్ ఐడి. ఓకే, నువ్వు ఒకటే ఫైల్ ని 100 టైమ్స్ నువ్వు అందులో చేంజెస్ చేసి యాడ్ చేసి కమిట్ చేస్తే నీకు 100 యూనిక్ ఐడీస్ వస్తాయి. ఓకే, అంటే నువ్వు ప్రతిసారి చేంజెస్ చేసిన ప్రతిసారి చేంజెస్ చేస్తావు, యాడ్ చేస్తావు, కమిట్ చేస్తావు, అండ్ ప్రతిసారి నీకు ఒక కొత్త కమిట్ ఐడి జనరేట్ అవుతుంది. ఓకేనా, ఇది ఏమవుతుందంటే ఇది ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మనకి ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆథర్ చూడు, ఇక్కడ నా పేరు నా మెయిల్ ఐడి ఉన్నది, అంటే ఎవరు కమిట్ చేస్తున్నారు అని ట్రాక్ చేసుకోవడానికి ఆథర్ నేమ్ ఉంటుంది, అండ్ ఎగ్జాక్ట్ డేట్ టైం అంతా కూడా ఇక్కడ రాసి ఉంటుంది. ఓకే, ఎప్పుడైంది ఇది షార్ట్ కట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్ ఎట్లా అంటే గిట్ లాగ్ స్పేస్ -1 లైన్ అని ఇవ్వాలి. ఓకే, గిట్ లాగ్ స్పేస్ -1 లైన్. ఇక్కడ చూడు చాలా చిన్నగా వచ్చింది. ఓకే,
ఈ కమిట్ ఐడికి కలర్స్ అని చెప్పి మాత్రమే వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏం రాలేదు, మొత్తం కమిట్ ఐడి మొత్తం రాలేదు, డేట్ ఆథర్ రెండు రాయలేదు, మనకి చిన్నగా వచ్చింది. చిన్నగా వచ్చిందని ఎట్లా ఎట్లా ఇక్కడ గిటబ్ లోకి ఎట్లా చూద్దాం ఇప్పుడు కొంచెం సేపట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నది చూడండి కమిట్ ఐడి. ఇది కమిట్ ఐడి ఏంది, ఇది రీడ్మీ ఫైల్ క్రియేట్ చేసిన దానికి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమంటుంది స్టేటస్ చూస్తే, ఓకే బ్రో మీరు పుష్ చేయండి అంటుంది. ఇక్కడ మనం ఏమి ఇస్తాము, గెట్ పుష్ ఆరిజిన్. ఓకే, మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాము, ఇక్కడ చూడండి మనం మెయిన్ లో ఉన్నాం, బ్రాంచ్ మెయిన్ లో ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మెయిన్ అని చెప్పి టైప్ చేస్తాం. ఇక్కడ చూడండి అయిపోయింది, మనం సక్సెస్ఫుల్ గా పుష్ చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకేం చూపించట్లేదు, మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేయంగానే వచ్చేసింది. ఇక్కడ చూడండి కమిట్ ఐడి, కమిట్ ఐడి మీద క్లిక్ చేయంగానే మనకి ఏం చూపిస్తుంది, ఓకే ఇది వచ్చింది. ఓకే ఇవి వచ్చినాయి, ఇది మన కమిట్ ఐడి. ఓకే E05. ఇక్కడ కూడా మనం చూస్తే మనకి గిట్ లాగ్ స్పేస్ -1 లైన్ చెక్ చేస్తే E077516. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి E07116 అని వచ్చింది. ఓకే, సో మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఓకే అన్న, ఇందాక ఇప్పుడు మనము గిట్ లాగ్ అని కొట్టినాం కదా, ఏది గిట్ లాగ్? అవును, గిట్ లాగ్ కొట్టినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్ గా పెద్దగా వచ్చినాయి అన్ని, డిస్క్రిప్షన్ లో వచ్చింది. లైక్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు కమిట్ ఐడి ఉంది కదా, ఉన్న కమిట్ ఐడి ఇప్పుడు మళ్ళీ గిట్ హబ్ లో చెక్ చేస్తాక సేమ్ ఇంతే ఉంటుందా? లేదు, 6 డిజిట్ నంబర్. 6 డిజిట్ నంబర్. ఓకే ఓకే, మీరు అందుకే మీరు గిట్ లాగ్ స్పేస్ -1 లైన్ అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అక్కడిక్కడికి. ఇక్కడ ఫస్ట్ 6 డిజిట్ నంబర్ ఏదైతే ఉందో అదే 6 డిజిట్ నంబర్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఇదంతా ఓకే యూనిక్ గా చూపిస్తుంది. ఇక్కడ మనకు 1 లైన్ చెక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ 6 డిజిట్ నంబరే మనకు 1 లైన్ లో చూపిస్తుంది, అండ్ మన గిట్ హబ్ లో కూడా మనకి ఆ ఫస్ట్ 6 డిజిట్ నంబరే చూపిస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే అన్న. ఓకే అన్న. వంశీ అన్న అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు చూసుకున్నాము, అయిపోయింది కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఓకే, బ్రాంచ్ అంటే ఏంది, ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం బ్రాంచ్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ మనము బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి రాసి ఉంటుంది చూడండి, బిఓఆర్ బ్రాంచెస్ లో మనకి ఒకటే మెయిన్ ఉన్నది. ఓకే, సో మనము మెయిన్ ని ఒక సాఫ్ట్వేర్ అనుకుందాం బ్రో. ఓకే, మనం ఐఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఐఫోన్ కొత్తగా లాంచ్ చేసే సెప్టెంబర్లో 15.0 iOS సాఫ్ట్వేర్ వస్తుంది, అంతే కదా? ఇప్పుడు 14 నడుస్తుంది, 15.0. ఓకే, వాళ్ళు లాంచ్ చేసేటప్పుడు 15.0 తోటే లాంచ్ చేస్తాడు. మనం మొబైల్ ఫోన్ ఒక 1 డే 3 days డిలే అయిన, వాళ్ళు లాంచ్ చేసే September 9th కాబట్టి మనకి ఒక 20 days డిలేలో వస్తుంది. మనం ఫోన్ కొనగానే 15.0 చూపిస్తుంది. మనము సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేయగానే మనకి ఏముంటుంది, సాఫ్ట్వేర్ ఇస్ యెట్ టు అప్డేటెడ్ అని చెప్పి అంటది. మనం వేసుకోగానే మనకి ఎట్లా వస్తుంది, 15.0.1 అని వస్తుంది. అక్కడ మనకి ఏం రాసి ఉంటుంది మనం చదవము, కానీ ప్రాక్టికల్ గా చదవాలి, రాసి ఉంటాయి. ఇక్కడ చిన్నగా రాసి ఉంటుంది బగ్ ఫిక్స్ అని చెప్పేసి, తర్వాత కెమెరా అప్డేటెడ్ అని చెప్పేసి అట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు చెక్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక 1 month కి అట్లా 2 months కి అట్లా మళ్ళీ ఇంకొకటి అప్డేట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఓకే నావిగేషన్ అప్డేటెడ్ అని పెట్టుకుంటాము. తర్వాత లైడార్ అప్డేటెడ్ అని పెడుతున్నాము. ఓకే,
సో ఇక్కడ చూడండి 15.0ని మనము మెయిన్ అనుకుందాం. ఓకే, అండ్ 15.0.1 అని ఉంది కదా, దీన్ని మనం బ్రాంచ్ అనుకుందాం. బ్రాంచ్. ఓకే, దీన్ని బ్రాంచ్ 1 అనుకుందాం, లేకపోతే దీన్ని మనము ఫీచర్ బ్రాంచ్ అని కూడా అనవచ్చు, ఫీచర్ 1 అనవచ్చు. ఇక్కడ చూడండి దీన్ని మనము ఫీచర్ 2 అని పిలుస్తాం. ఓకే, ఈ 15.0లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మీకు ఈ ఇక్కడ కూడా మీకు కనిపిస్తాయి. మీరు సరే మనం ఇక్కడ ఫీచర్ 1 అనే అనుకుందాం. 15.0లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మనకి ఈ బ్రాంచ్లో కనబడుతుంది. మనం ఈ బ్రాంచ్లో క్రియేట్ చేసిన ఫైల్స్ 15.0లో కనిపించదు. కనిపించాలంటే మనం ఏం చేయాలంటే చేంజెస్ని మర్జ్ చేయాలి, కలపాలి. కలిపినప్పుడు మనకి అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం అది ఎట్లా అవుతుందో. ఇక్కడ మనం జస్ట్ బ్రాంచ్ చెక్ చేయాలంటే మనం ఫస్ట్ ఇవ్వాల్సిన కమాండ్ ఏంటి అంటే గెట్ బ్రాంచ్ అని చెప్పి ఇవ్వాలి. ఓకే, గెట్ బ్రాంచ్ అంటే మనకి ఏం చేస్తుంది అంటే మనం ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నామో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏ బ్రాంచ్లో ఉన్నామో చెక్ చేయాలంటే ఫస్ట్ అక్కడ టైప్ చేయాల్సింది ఏంటంటే గిట్ బ్రాంచ్ అని టైప్ చేయాలి. ఇక్కడ చూడండి మనం ప్రస్తుతానికి ఒక బ్రాంచ్ ఉంది మెయిన్. ఓకే, అదే బ్రాంచ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి గెట్ బ్రాంచ్ అండ్ బ్రాంచ్ నేమ్ ఏం పెడదాము, ఫీచర్ 1 అని పెడదాము. ఓకే, అండ్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ నేను అదే బ్రాంచ్ ఇచ్చిన అనుకో, ఇక్కడ చూడండి ఫీచర్ 1 అనేది క్రియేట్ చేసింది, ఇక్కడ వచ్చేసింది నాకు. ఓకే, సో ఇక్కడ స్టార్ మార్క్ చూడండి నాకు ఇక్కడ చూపిస్తుంది, మెయిన్లో చూపిస్తుంది, అంటే నేను మెయిన్లో ఉన్నాను అని ఇండికేషన్. మీకు స్టార్ మార్క్ ఎక్కడ చూపిస్తే అక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను మెయిన్ నుంచి ఫీచర్ 1కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఫైల్ క్రియేట్ చేయాలి, అక్కడ నుంచి నేను పుష్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేయాలి చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఇక్కడ కమాండ్ టైప్ చేయాలి, గిట్ చెక్అవుట్ అని టైప్ చేయాలి. గిట్ చెక్అవుట్ ఎక్కడ చెక్అవుట్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఫీచర్ 1కి చెక్అవుట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఫీచర్ 1 అని రాస్తాను. ఇక్కడ చూడండి స్విచ్ టు బ్రాంచ్ ఫీచర్ 1 అని వచ్చేసింది. ఓకే, మళ్ళీ నేను గిట్ బ్రాంచ్ అని ఇచ్చిన అనుకో, ఇక్కడ చూడండి ఫీచర్ 1 అని చూపిస్తుంది అండ్ నాకు స్టార్ మార్క్ ఫీచర్ 1 దగ్గరే ఉంది. ఓకే, మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి అంటే గిట్ బ్రాంచ్ అని ఇవ్వాలి, అండ్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి వెళ్ళాలనుకుంటే గిట్ చెక్అవుట్ అని ఇవ్వాలి. ఓకే 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 సో ఇక్కడ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ నేమ్ ఏం పెడదాము, బగ్ ఫిక్స్ అని పెడదాము. ఓకే, ఇక్కడ చూడండి బగ్ ఫిక్స్ అని పెట్టినాను. రాస్తాం కదా, ఇక్కడ మనము కెమెరా అప్డేటెడ్ ఫిక్స్డ్ ఇష్యూస్ అని రాస్తాం. మళ్ళీ దీన్ని సేవ్ చేయడానికి ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ W3 బ్యాంక్ ఇది రాసేసినాం. ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడానికి విత్ స్టేటస్ అని ఇస్తాను. ఒకటి, మీరు ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసినారో అది మర్చిపోండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఆలోచించండి. మీరు ఏదైనా ఇట్లా వర్క్ చేసినప్పుడు ఇదంతా కూడా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానే ఆలోచించాలి. లేకపోతే మీరు వేరే కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మీకున్న అట్మాస్ఫియర్తో మీరు వర్క్ చేస్తే అస్సలు రాదు బ్రో. ఓకేనా, నేను అందుకే ఇక్కడ మీకు అట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అట్లా ఆలోచించి మీరు ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే అన్న. ఓకే, సో మన ఫస్ట్ కమాండ్ ఏంది శ్రవణ్ చెప్పు. ఫస్ట్ కమాండ్ వచ్చేసి గిట్ ఇనిషియేట్ అన్న. ఇనిషియేట్ ఎందుకు ఇస్తావు, ఆల్రెడీ ఇచ్చేసినాం కదా, ఇనిషియేట్ ఒకటేసారి ఇవ్వాలి. అది చూసినావా ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ చూడు అందుకే ఇక్కడ గిట్ స్టేటస్ అని సేమ్ అంటుంది. ఇక్కడ
అన్ట్రాక్డ్ ఫైల్ యూజ్ గిట్ యాడ్ అంటుంది. ఇక్కడ మనం Yeah. గిట్ యాడ్ అనే కమాండ్ Git add. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ గిట్ స్టేటస్ చూడండి ఏమంటుంది, చేంజెస్ టు బి Git result. కమిటెడ్ అంటే మనం గెట్ కమిట్ అనే చేంజ్ ఇవ్వాలి, కమాండ్ ఇవ్వాలి. Okay. గెట్ కమిట్ -m Commit message. ఓకే ఫిక్స్డ్ అని ఇస్తాను, జస్ట్ టర్మినల్ క్లియర్ చేసేయండి. ఓకే మళ్ళీ గెట్ స్టేటస్ అని ఇస్తే నథింగ్ టు బి కమిట్, వర్కింగ్ డైరెక్టరీ క్లీన్ అంటుంది. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు కూడా చెప్పినాను, గిట్ ఇనిట్ అనే కమాండ్ ఇదంతా కూడా మనం ఒకటేసారి ఇస్తాం. గిట్ ఇనిట్, గిట్ రిమోట్, గిట్ లోన్ ఈ మూడు ఫస్ట్ టైం చేసేటప్పుడే ఇస్తాం. ఓకే మనము Okay. గిటబ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని ఇక్కడ క్లోన్ చేసుకున్న వరకే ఇస్తాం, తర్వాత మనం ఇవ్వము. Okay అన్న. ఓకే దాని తర్వాత అన్ని ఇవి యాడ్ ఫైల్స్. అంతే. Hmm. ఇప్పుడు నెక్స్ట్ ఏం Okay. చేయాలి, గెట్ పుష్ చేయాలి. గెట్ పుష్ ఆరిజిన్ Origin. బ్రాంచ్ నేమ్ ఏంది, ఫీచర్ 1. Feature 1. ఇక్కడ చూడండి ఫీచర్ 1 లోకి పుష్ చేస్తాను. ఇక్కడ పుష్ అయిపోయింది చూడండి, ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. ఓకే ఇక్కడ చూడండి Branches కరెక్ట్ గా చూడండి. గమనించండి, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఉంటాయో మనకి ఫీచర్ 1 లో కూడా అవే ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి రీడ్మీ రెయిన్బో ఉంది. ఇక్కడ నేను చూడండి ఫీచర్ 1 లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి రీడ్మీ ఉంది, రెయిన్బో ఉంది. కొత్తగా యాడ్ అయిన ఫైల్ ఏంది, బగ్ ఫిక్స్. Bug fix. ఓకే ఇప్పుడు మనము చేంజెస్ ని క్లబ్ చేయాలి. ఓకే ఇక్కడ మనం రాసుకున్నాం కదా, మనం 15.0 15.0.1 అని చెప్పేసి ఇవన్నీ చేంజెస్ క్లబ్ అవుతాయి మన తర్వాత. ఓకే Okay. ఓన్లీ కొన్ని ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఈ బగ్ ఫిక్స్ అనే ఫైల్ కూడా మనకి మెయిన్ లో కనబడాలి. ఓకే అప్పుడే మనకు సాఫ్ట్వేర్ కంప్లీట్ అవుతుంది. ఓకే మనం అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ కమాండ్, మనం ఏ బ్రాంచ్ లో ఉన్నాము, ఫీచర్ 1 లో ఉన్నాం కదా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ చెక్అవుట్ అవ్వాలి. చెక్అవుట్ ఎక్కడ అవ్వాలా, మనం మెయిన్ లోకి చెక్అవుట్ అవ్వాలి. చెక్అవుట్ అయ్యి ఫస్ట్ కమాండ్ గిట్ మర్జ్ అని ఇవ్వాలి. ఓకే మర్జ్ ఇంటర్నల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ గిట్ పుష్ అనే కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తాం చూడండి, Okay. ఇక్కడ ఫస్ట్ నేను ఎక్కడ ఉన్నాను, గిట్ బ్రాంచ్ ఫీచర్ 1 లో ఉన్నాను కదా, ఫీచర్ 1 నుంచి ఫస్ట్ మెయిన్కి వెళ్ళాలి. ఓకే మీరు ఒక 10 బ్రాంచెస్ అనే క్రియేట్ చేసుకోండి. మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే ఎండ్ ఆఫ్ ది డే మీరు మెయిన్ లోనే చెక్అవుట్ అవ్వాలి, అక్కడే మీరు మర్జ్ చేయాలి చేంజెస్ ని. ఓకే అంటే మీరు ఫీచర్ 2 ఒకటి క్రియేట్ చేసి ఫీచర్ 2 ని ఫీచర్ 1 తోటి మెయిన్ అట్లా ఉండదండి. మీరు ఫీచర్ 5 అనే బ్రాంచ్ క్రియేట్ చేసినా కూడా మీరు మెయిన్ తోటే మీరు మర్జ్ చేయాలి. ఓకే ఎందుకంటే ఫైల్స్ అంతా కూడా అట్లా మూవ్ అవుతా ఉంటాయి. ఓకే ఇక్కడ మన ఫస్ట్ కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ మెయిన్. ఓకే సో ఫస్ట్ ఇప్పుడు నేను మెయిన్ లోకి చెక్అవుట్ అయిపోయాను. ఓకే నెక్స్ట్ కమాండ్ వచ్చేసింది, ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నది చూడండి, స్విచ్ టు బ్రాంచ్ మెయిన్ అని రాస్తున్నది. ఓకే నేను నెక్స్ట్ కమాండ్ Yeah. చేంజెస్ ని మర్జ్ చేయాలి. Git merge. గిట్ మర్జ్ దేంతో మర్జ్ చేయాలి, నేను ఫీచర్ 1 తోటి మర్జ్ చేయాలి. Main. నేను మెయిన్ లో ఉన్నాను కదా, సో మెయిన్ చెప్తున్నాను Main feature merge 1. చేయమని. దేంతో మర్జ్ చేయాలి, ఫీచర్ 1 తోటి నేను మర్జ్ చేయాలి. ఇక్కడ చూడండి అయిపోయింది, ఇక్కడ చేంజెస్ అయిపోయింది. అంటే మనకి గిట్ లో అయిపోయింది చేంజెస్ అంతా కూడా. మనకి ఇక్కడ పుష్ Okay. అవ్వాలి, చేంజెస్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, పుష్ చేయాలి చేంజెస్ ని. Git push. గెట్ పుష్ ఆరిజిన్ మెయిన్, ఎందుకంటే మనం మెయిన్ లో పుష్ చేస్తున్నాం కదా, అందుకే మెయిన్ అని ఇవ్వాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి మెయిన్ లో కూడా నాకు బగ్ ఫిక్స్ అనే ఫైల్ వచ్చేసింది. ఇంతకు ముందు ఎల్లో లేదు, ఇంతకు ముందు నాకు ఇక్కడ చూడండి Feature ఫీచర్ 1 లో ఉన్న బగ్ ఫిక్స్ నాకు మెయిన్ లో కూడా ఉన్నది. Okay. ఓకే ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉందా, అయితే ఏం లేదన్నా. ఆల్ క్లియరా, Yeah. షూరా? Yeah. అన్న స్టాప్ చేయన్నా.